తెలుగులో స్టార్ యాంకర్గా ఉన్న సుమ కనకాల మెడకు సరికొత్త వివాదం చుట్టుకుంది. ఆమెను నమ్మి లక్షల్లో మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని సుమను డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర, వెండితెర ప్రముఖులు ఇటీవల తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. మంగ్లీ, రాజ్ తరుణ్, రాహుల్ సిప్లిగంజ్, ఆర్జే శేఖర్ భాషా, హేమతో పాటు బిత్తిరి సత్తి చిక్కుల్లో పడ్డారు. తాజాగా తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కారు. ఆమె చేసిన అడ్వర్టైజ్మెంట్ వివాదంలోకి నెట్టేసింది. అయితే అడ్వర్టైజ్మెంట్ చేయించుకున్న సంస్థ బోర్డు తిప్పేయటంతో ఆ సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టిన వారంతా తీవ్రంగా నష్టపోయారు. అయితే వారంతా యాంకర్ సుమ చెప్పటంతోనే తాము పెట్టుబడులు పెట్టామని, సుమ తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఉండటం కలకలం రేపింది. సుమక్క చెప్పటంతోనే తాము ప్లాట్లు కొన్నామని, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. టీవీ, సినిమాలతో బిజీగా ఉండే యాంకర్ సుమ వాణిజ్య ప్రకటనలతోనూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఆ క్రమంలోనే రాకీ అవెన్యూస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ఆమె ప్రచారం చేసింది. ఆ సంస్థకు చెందిన అడ్వర్టైజ్మెంట్లలో నటించి ప్రజలను ఆకట్టుకుంది. అయితే ఆ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసింది. తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని ప్రచారం చేయటంతో భారీగా ప్రజలు ప్లాట్లు కొనుగోలు కోసం లక్షల్లో డబ్బులిచ్చారు. ఈ వ్యవహారం రాజమండ్రిలో రచ్చకు దారితీసింది. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాజమండ్రిలో 26 లక్షలకే సొంత ఇల్లు ఇప్పిస్తామని ఆఫర్ పెట్టింది. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లలో సుమ నటించింది. ఆ సంస్థ వాణిజ్య ప్రకటనలను నమ్మిన ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున స్పందన రావడంతో దాదాపు 88 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అయితే డబ్బులు తీసుకున్న సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. సంస్థ బిచాణా ఎత్తేయటంతో తాము నిండా మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబో అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థకు ప్రచారం చేసిన సుమ కూడా స్పందించాలని కోరుతున్నారు. సుమ ప్రచారం చేయటంతోనే ప్లాట్స్ కొనుగోలు చేశామని, ఇప్పుడు సుమ తనకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఈ వివాదంపై సుమ కనకాల స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.